చెప్పండి, జరిగింది చెప్పండి. పేరు, నీ పేరు? ఇప్పుడు పసుపు కట్టి నేను ఇన్ని రోజులు మాట్లాడి ఇన్ని రోజులు అక్కడికి ఇక్కడికి తిరిగే నేను అట్లా ఏం చేయలేదు, అసలు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదని చెప్తున్నాడు సార్. మరి అబ్బాయి సార్ వాళ్ళు మాట్లాడలేదు చేయలేదు అని అన్నీ చెప్తున్నారు సార్. మరి ఎట్లా సార్? కావాలంటే మన చిట్టాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అయినా తీసి చూడండి సార్ ఒకసారి. అక్కడ 4 సార్లు ఏంటి సార్? అర్థమైంది సార్. నన్ను ఎంత మోసం చేసింది కాబట్టి సార్ నన్ను పెళ్లి చేసుకోవాలి. నాకైతే ఇక అంతే సార్, నాకు ఇంకో దారి కూడా లేదు సార్. నాకు ఆ హామీ మీరు ఇస్తానంటే వస్తాను ఇప్పుడే. మరి సార్ ఎంత మాట్లాడినా అదే మాట అంటారు సార్. వాళ్ళు మనుషులే కొనేస్తారు సార్. ఇప్పుడు 100 మందిని తీసుకొచ్చింది సార్ అతను ఎంపటి, ఒక్కళ్ళు కూడా అక్కడ సార్. ఇప్పుడు నేను ఇక్కడ పొద్దున్న 4 గంటలకు వచ్చి కూర్చున్నాను సార్. అప్పటి నుంచి ఇప్పుడు వాటికి అసలు అబ్బాయి ఇప్పుడు వాటికి కనపడలేదు సార్ నాకు. మరి వాళ్ళు ఒక హామీ ఇస్తే నేను వస్తాను సార్. అతను నన్ను పెళ్లి చేసుకుంటాడు అనేది, ఎందుకంటే నా దగ్గర ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదండి సార్. నా దగ్గర ఇన్ని ప్రూఫ్లు పెట్టుకొనే మీరు హామీ ఇవ్వలేకపోతున్నారు సార్. నేను ఎట్లా రాను సార్? మాది చిట్యాలలో ఉంటుంది. ఈ అబ్బాయికి నర్మదానగరం. నన్ను ఫస్ట్ నర్మదానగరం ఇచ్చి పెళ్లి చేశారు. నన్ను పెళ్ళి అయిన కాడి నుంచి కూడా ఈ అబ్బాయి చాలా బాగా టార్చర్ చేసిండు. నువ్వు అబ్బాయికి ఉండొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు డివోర్స్ ఇచ్చాయని ఫస్ట్ నుంచి కూడా అదే టార్చర్ చేసిండు. నేను ఇవ్వను అంటే నేను చచ్చిపోతాను ఇవ్వకపోతానని బాగా బ్లాక్మెయిల్ చేసిండు. అటు కూడా ప్రాబ్లమ్స్ ఉన్న బట్టి నేను డివోర్స్ ఇచ్చాను సార్. డివోర్స్ అయినా నెక్స్ట్ డేనే వచ్చి నాకు ఈ పసుపు తాడు కట్టాడు సార్. ఈ పసుపు తాడు కట్టాడు. మరి కట్టావుగా ఇంటికి తీసుకెళ్ళు అంటే లేదు ఇక్కడే ఉంచుతాం, మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నేను తీసుకెళ్ళిపోతాను, నిన్ను కట్టాగా నీకు ఆ నమ్మకం లేదా, మా అమ్మ మీద ఒట్టు మా నాన్న మీద ఒట్టు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు సార్. జరిగింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదని మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు, వాళ్ళు ఇట్లా బాగా టార్చర్ చేస్తున్నారు, వాళ్ళు బాగా తిడుతున్నారు, నేను ఎక్కడ చచ్చిపోతాను నువ్వు అక్కడ చచ్చిపో అనే మాట అన్నారు సార్. డివోర్స్ ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలమ్మా? పెళ్ళి అయితే సంవత్సరం సార్. డివోర్స్ అయ్యి 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు కానీ 2 నెలల కింద సార్ ఇది కట్టింది కూడా. ఆ తాళి కట్టినప్పుడు ఎవరన్నా సాక్షులు ఎవరన్నా పెద్దలు కానీ ఎవరన్నా ఉన్నారా? మరి ఎలా చేసుకున్నారు? పచ్చని చెట్టు కింద తీసుకెళ్ళి కట్టారు సార్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళతో చెప్తున్నాడు అంట సార్, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు అంట. ఇప్పుడు వాళ్ళ బలవంతం మీద చెప్తున్నాడు. మరి నాకైతే ఎప్పుడు ఇన్నిసార్లు కాల్ చేసి చెప్తుండు నేను చచ్చిపోతే మాధవి నువ్వు లేకపోతే అని నాకు చెప్తుండు. మరి ఆ మాట నువ్వు అంటే ఇష్టం లేదు మాధవి అని చెప్పాలి కదా సార్. నాకు ఎట్లా చెప్తుండు, వాళ్ళ పేరెంట్స్తో అట్లా చెప్తుండు. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు మరి? వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు సార్. అంతే సార్. మన చేతిలో ఏంటమ్మా? ఇది ముందు డబ్బా సార్. ఆయన నేను ఇక్కడ చచ్చిపోతాను అన్నాడు, అందుకే నేను చచ్చిపోదామని మరి తెచ్చుకున్నాను. ఆయన లేకుండా నేను బ్రతికి ఏం చేశాను సార్? మందు డబ్బా? ఏ మందమ్మా? బాటిల్ సార్. ఇందులో కలుపు మందు కలిపాను.